నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. మేడ్చల్ పరిధిలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కల్తీ నాణ్యత లేని ఆహార పదార్థాలపై ఎస్ఓటీ పోలీసులు కొరడా ఝళిపించారు. మేడ్చల్ మార్కెట్లోని కృష్ణా బేకరీపై దాడులు చేసి కీలక విషయాలను గుర్తించారు. కాలం చెల్లిన రసాయనాలు, రంగులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారానికి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు తేలింది. ఈ దాడులతో బేకరీ నిర్వాహకులకు షాక్ తగిలింది. మేడ్చల్ మార్కెట్లో ఉన్న కృష్ణా బేకరీ, దాని తినుబండారాల తయారీ కేంద్రంపై కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు జూన్ 29, 2026న ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడిలో పోలీసులు పలు కీలక అంశాలను గుర్తించారు. బేకరీలో కాలం చెల్లిన ఆహార రసాయనాలతో పాటు బేకరీ ఐటమ్స్ లో కలిపే రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఇది వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమేనని పోలీసులు తెలిపారు. తనిఖీలో భాగంగా బేకరీ తినుబండారాల తయారీ కేంద్రాన్ని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. వ్యాపార అవసరాలకు వాడాల్సిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా గృహ వినియోగానికి ఉద్దేశించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ తెలిపారు. బృందం గుర్తించారు. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ ఎస్ఐ రాజేష్ ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కృష్ణా బేకరీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెంచామని, ప్రజారోగ్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మేడ్చల్ ప్రాంతంలోని ఇతర బేకరీ యాజమాన్యాల్లోనూ ఆందోళన మొదలైంది. తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా కొనసాగుతుంది? కృష్ణా బేకరీ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కాలం చెల్లిన రసాయనాలను వాడినందుకు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారో వేచి చూడాలి.
మేడ్చల్ పరిధిలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కల్తీ నాణ్యత లేని ఆహార పదార్థాలపై ఎస్ఓటీ పోలీసులు కొరడా ఝడిపించారు. మేడ్చల్ మార్కెట్లోని కృష్ణ బేకరీపై దాడులు చేసి కీలక విషయాలను గుర్తించారు. కాలం చెల్లిన రసాయనాలు, రంగులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారానికి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు తేలింది. ఈ దాడులతో బేకరీ నిర్వాహకులకు షాక్ తగిలింది. మేడ్చల్ మార్కెట్లో ఉన్న కృష్ణ బేకరీ, దాని తినుబండారాల తయారీ కేంద్రంపై కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు జూన్ 29, 2026న ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడిలో పోలీసులు పలు కీలక అంశాలను గుర్తించారు. బేకరీలో కాలం చెల్లిన ఆహార రసాయనాలతో పాటు బేకరీ ఐటమ్స్ లో కలిపే రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఇది వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమేనని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా బేకరీ తినుబండారాల తయారీ కేంద్రాన్ని ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. వ్యాపార అవసరాలకు వాడాల్సిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా గృహ వినియోగానికి ఉద్దేశించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ బృందం గుర్తించింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ ఎస్ఐ రాజేష్ ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కృష్ణ బేకరీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెంచామని, ప్రజారోగ్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ కల్తీ ఆహారానికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించారు. ఇంకా కృష్ణ బేకరీ కాకుండా ఇంకా అక్కడ ఏ వాటిపైన కూడా తనిఖీలు చేస్తున్నారు? ఇంకా ఏమైనా గుర్తించారా? యాజమాన్యాలు ఏమైనా స్పందిస్తున్నాయా దీనిపై? సంగీత, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ పరిధిలో టోటల్ గా మనకు జిహెచ్ఎంసీ పరిధిలో అంటే 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ యొక్క హోటల్ పై దాడులు అనేది వరుసగా జరుగుతున్నాయి. గడిచిన 10-15 రోజుల నుంచి వరుస దాడులు జరుగుతున్నాయి. ఎక్స్ఫాస్ట్ అనేది హైదరాబాద్ పరిధిలో జరిగితే ఇప్పుడు నిన్న మేడ్చల్ లో కృష్ణా బేకరీలో ఎస్ఓటి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం నిన్న కుత్బుల్లాపూర్ సంబంధించిన టీం నిన్న దాడులు నిర్వహించారు. ఈ కృష్ణా బేకరీలో అంటే ఎస్ఐ రాజేష్ నాయకత్వంలో నిన్న పోలీసు బృందం దాడులు నిర్వహించారు. బేకరీ ఐటమ్స్ లో అన్ని ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్ అంటే జనాలు తినే చాలా మంది వాళ్ళ బేకరీలకు కావచ్చు, హోటల్స్ కానీ వెళ్తున్నారు. సో వీటికి ఎక్స్పైర్డ్ అయినాయి. తర్వాత రంగులు ఎక్కువగా కెమికల్స్ కలిపిన రంగులను అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కావచ్చు మార్కెట్ లో బ్యాన్ చేసిన రంగులను ఉపయోగిస్తున్నట్టుగా నిన్న ఎస్ఓటి పోలీసులు కనుగొన్నారు. దాంతో పాటు డొమెస్టిక్ సిలిండర్లు కూడా వాడుతున్నారు. యాక్చువల్లీ కమర్షియల్ సిలిండర్లు వాడాలి, కానీ నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు కొంతమందిని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు అంటే ఇంట్లో వాడాల్సిన గృహ అవసరాల కోసం వాడిన సిలిండర్లు కూడా వాళ్ళు వాడుతున్నారు. దీన్ని కూడా అక్రమంగా చేస్తున్నారు. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్లేస్ కూడా బేకరీ కూడా నిన్న కృష్ణా బేకరీ కూడా అత్యంత అప్రశాంతంగా ఉన్నది. అంటే క్లీన్ లేదు. మొత్తము పురుగులు, దోమలు, బొద్దింకలు తిరుగుతున్న పరిస్థితి. నిన్న తినుబండారాలపై అన్ని కూడా ఆలిన పరిస్థితి అంతా కూడా పోలీసులు నిన్న చూశారు. వాటన్నిటిని కూడా చూసి చెక్ చేసి సీజ్ చేసి పోలీస్ కేసు నమోదు కూడా చేశారు. సో ఇంకా ఈ దాడులు నిన్న ఈ కృష్ణా బేకరీతో పాటు ఈ లాస్ట్ హైదరాబాద్ లో అంటే మన మాదాపూర్ లో చూసాం, కొండాపూర్ లో, హైదరాబాద్ సిటీలో వరుస దాడులు ఒకవైపు రెస్టారెంట్ల మీద జరుగుతూ ఉంటే ఇది ఇప్పుడు బేకరీ మీద జరిగింది. ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆహార కల్తీ చాలా జరుగుతూ ఉంది. దీని మీద అధికారులు చాలా ఫోకస్ చేశారు, సీరియస్ గా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హోటల్ శుభ్రంగా ఉండాలి, ప్రజలకు రూల్స్ ప్రకారం ఫసై రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. ప్రజలు ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం చాలా మందికి ఫుడ్ సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఫుడ్ పాయిజన్ అవుతుంది. చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఈ కెమికల్స్ వాడము, ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలు వాడము, పైకి చాలా నీట్ గా ఆ యొక్క లోపల అద్దాలలో
లేకపోతే హీట్ చేసి ఇస్తారు. కానీ అది ఆల్రెడీ నిన్నటి ప్రొడక్ట్స్, మొన్నటి ప్రొడక్ట్స్ ఈ రోజు అంటే రాత్రంతా కూడా నిల్వ ఉంచి, ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి పొద్దున కస్టమర్స్ కు మంచిగా టేస్ట్ గా కలుపుతున్న పరిస్థితి. వీటి మీద అధికారులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వీటి మీద ఎవరైతే రూల్స్ కు వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్యాలను ఆడుకుంటున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఫైన్ వేయడం కానీ లేకపోతే సీజ్ చేయడం కానీ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గడిచిన 20 రోజుల నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగింది కూడా. ఇప్పుడు ఇది ఈ యొక్క మల్కాజిగిరి కార్పొరేషన్, అదేవిధంగా సైఫరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ 3 కార్పొరేషన్లకు సంబంధించి దాడులు ఇంకా కొనసాగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాజ్ కుమార్, అధికారులు ఈ వినియోగదారులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు దీనికి సంబంధించి? అంటే ఇంతవరకు కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అండ్ ఇలాంటి కల్తీ ఫుడ్స్ వినియోగదారులు చాలా మంది కన్జ్యూమ్ చేస్తా ఉన్నారు. సో అధికారులు ఎటువంటి సూచనలు చేస్తా ఉన్నారు ఇటువంటి బేకరీస్ పైన కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా హోటల్స్ పైన కావచ్చు, దీనికి సంబంధించి? సో ఆఫీసర్స్ అయితే, అధికారులు అయితే ఫస్ట్ రూల్స్ కొన్ని ఉంటాయి. వాటర్ కావచ్చు, లేకపోతే అంటే డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ వాటరు, తర్వాత వాళ్ళు పాత్రలు శుభ్రపరచడానికి ఇవ్వాల్సిన సింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లీన్ అండ్ హైజెనిక్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. తర్వాత ఏదైనా రాత్రి ఒకవేళ సేల్ కాకుండా మిగిలిన ప్రొడక్ట్స్ ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ పడేయాలి. కానీ వీళ్ళు పడేయకుండా అలానే మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతింటుంది. చాలా మంది హాస్పిటల్ అయ్యే పరిస్థితి. సో పైన పటారం, లోన లొటారం అనే పరిస్థితి. అంటే పైకి చాలా మంచిగా కనబడతాయి, పైన కలర్స్ అవి ఉంటాయి, కానీ లోపల మాత్రం చాలా దారుణంగా అవి తిన్న వెంటనే చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో దీని మీద అధికారులు ఒకవైపు ఎవరైతే హోటల్ నిర్వాహకులు, బేకరీ నిర్వాహకులు వీళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నారు, ఫైన్ చేస్తున్నారు. నీట్నెస్, క్లీన్నెస్ మెయింటైన్ చేయాలి, పరిశుభ్రంగా ఉండాలని వాళ్ళకు వార్నింగ్స్, హెచ్చరికలు చేస్తున్నారు. ఒకవేళ నిబంధనలు పాటించడం వారికి ఫస్ట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, వాటి మీద ఫైన్స్ వేయడము, కొంతమంది మీద కేసులు వేయడము, ఇంకా ఎక్కువగా ఒకవేళ నిబంధనలు కనుక అతిక్రమిస్తే జైలుకు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని ఒకవైపు హెచ్చరిస్తున్నారు. మరొక వైపు మీరు అన్నట్టుగా వినియోగదారుల కనుక ప్రజలకు కూడా ఒక సూచన అయితే ఇస్తున్నారు. ఎక్కడైనా మీకు అపరిశుభ్రంగా ఒకవేళ మీకు కిచెన్ కానీ లేకపోతే లోపల ఐటమ్స్ కానీ కనబడితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మిగతా మెయిల్ చేసే అవకాశం ఉంది. సో ఫోన్ చేసే అవకాశం, వాట్సాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు కంప్లైంట్ చేయండి. ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం. వీడియో తీయండి, ఫోటో తీయండి, ఫోటోతో పాటు వీడియో కూడా ఉండాలి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆ హోటల్ దాని మీద మీరు మెన్షన్ చేస్తే మేము దాడులు నిర్వహిస్తాం. ప్రజలు ఎవ్వరు కూడా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. కాబట్టి డబ్బులు పెడుతున్నారు, దాంతో పాటు జబ్బులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజలు నిర్లక్ష్యంగా ఉండద్దు. దీంట్లో ప్రజల పాత్ర అంటే వినియోగదారుల, కస్టమర్స్ పాత్ర చాలా ముఖ్యము. ఎందుకంటే అన్ని హోటల్స్ లో మేము ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కొన్నిటిని మాత్రమే ఉన్న స్టాఫ్ కు తగ్గట్టుగా మేము చూడగలుగుతాం. కానీ ఎక్కడెక్కడైతే ప్రజలు గమనిస్తారో వాటిని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత వినియోగదారులు, ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా బాగా రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.